10 సంవత్సరాల నుంచి ఎంత చెప్పినా అసలు ప్రభుత్వం వినిపించుకోవట్లేదని ఏకంగా అసెంబ్లీకే పులాసం వేసుకుని ఓ ఎమ్మెల్యే వచ్చేసారండి. అసలు అంటే వాళ్ళు ఊర్లో భయపడుతున్నట్టే అసెంబ్లీలో ఉన్న వాళ్ళు కూడా భయపడితే చూడాలనుకున్నారేమోనమ్మా. అప్పుడు చెయ్యాల్సింది పులిగట్టుకొచ్చేసి భయపడ్డాలి అబ్బాయి. ఇలాంటి ఆశాలు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఎన్ని చూసుంటారంటావు? ఏదో ఆ ఏరియాలో ఉన్నోళ్ళ భయం తీర్చడానికైతే ఇట్టగైనా చేసేస్తే గవర్నమెంట్ ఏదైనా చేసేస్తుందని పాపం ఆ ఎమ్మెల్యే తాపత్రయంలో ఉందలే. ఆయన ఒక ఎమ్మెల్యే. ఆయన నియోజకవర్గంలో చిరుతపులుల దాడులు పెరిగిపోతున్నాయి. ఆ విషయం గురించి అసెంబ్లీకి అర్థమయ్యేలా చెప్పడానికి అదే కరెక్ట్ అనుకున్నారు. అందుకే ఆ ఎమ్మెల్యే పులివేషం వేసుకుని అసెంబ్లీ సమావేశాలకి హాజరయ్యారు. తన నియోజకవర్గంలో చిరుతపులుల దాడులు పెరగటంతో నిరసన వ్యక్తం చేశారు. జనంపై చిరుతల దాడి గురించి గత 10 ఏళ్లుగా తాను మొర్ర పెట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. మహారాష్ట్రలో ఇటీవల చిరుతపులుల దాడులు ఎక్కువయ్యాయి. జున్నారులో గత 3 నెలల్లో చిరుతల దాడుల్లో 55 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే శరత్ సోనావానే వినూత్నంగా నిరసన తెలిపారు. పులి మాదిరి దుస్తులు ధరించి ఆవేశంలో అసెంబ్లీకి వచ్చారు. మహారాష్ట్ర అంతటా పెరుగుతున్న చిరుతపులుల దాడులపై ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికి పులివేషం వేసుకున్నానని ఎమ్మెల్యే తెలిపారు. గత 10 సంవత్సరాలుగా ఈ సమస్య పరిష్కారానికి ట్రై చేస్తున్నానని ఎమ్మెల్యే శరత్ చెప్పారు. చిరుతపులి దాడులపై రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని డిమాండు చేశారు. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదన్నారు. చిరుతలను బంధించేందుకు రెస్క్యూ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.